మొత్తంలో గట్టిగా వినిపించని పేరు అదాని. దీని మీద నేను వేరే వీడియో చేశాను, కానీ తర్వాత ఇంకొంచెం చూస్తే తెలుగులో ఈ వార్తకు చాలా ఎక్కువ ప్రచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు పతాక శీర్షికలు ఎక్కడ అదాని పేరు కనీసం ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న గ్రూప్ ఫోటోలో కానీ ఎక్కడ అదానీ గ్రూప్ అన్న పేరు లేదు. గూగుల్ పే తప్ప ఇది ఎందుకు చెప్పడం లేదు అంటే అదానీ అంటే మళ్ళీ వెంటనే ఇంకో విధంగా అవుతుంది. పైగా ఇదేమీ కొత్త ఐడియానా అంటే అది కూడా కాదు. ఎందుకంటే 2023 ఇది ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ టెక్ పార్క్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్. జగన్మోహన్ రెడ్డి laid the foundation stone on May 3rd for 21,844 crore data center coming up at Vizag Tech Park. Andhra Jagan Mohan Reddy laid foundation for Vizag Tech Park, subsidiary of so-and-so. Adani to build India's first integrated data center. ఇది కూడా ఆ రోజు వార్తే. అదాని ఉంది, ఇప్పటికి అదాని గ్రూప్ దీంట్లో ఉంది. ఈరోజు ఇంగ్లీష్ పత్రికల యొక్క శీర్షికలు వీటన్నిటిలో అదాని ఉన్నారు. ఉదాహరణకు అదాని గ్రూప్ వాళ్ళు స్వయంగా చెప్పుకున్నారు, అదాని అండ్ గూగుల్ పార్ట్నర్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్. వీళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ మాత్రమే అంటారు. ఎన్డీటీవీ గూగుల్ అనౌన్సెస్ ఏఐ హబ్. ఇలా సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అన్నది పారదర్శకతకు భంగం కలిగిస్తుంది. ఎందుకంటే ట్రూత్, హోల్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ట్రూత్ అన్నది సూత్రం. అప్పుడు నిజం పూర్తిగా రావాలంటే నిజమే చెప్పాలి, నిజం పూర్తిగా చెప్పాలి, నిజం తప్ప మరేమీ చెప్పకూడదు. కానీ కొంత నిజం చెప్తాము, మింగుడు పడే వరకే చెప్తాము. ఏమి పద్ధతి ఇది? ఎందుకు ఇన్ని విన్యాసాలు, ఇన్ని డొంక తిరుగుళ్ళు? జగన్ పెట్టినప్పుడే డేటా సెంటర్ ఇది వాళ్ళకి పోతేనే ఒకటి వచ్చింది. ఇప్పుడు అందుకని మళ్ళీ అదే ఆ వ్యతిరేకత కూడా రాకుండా చూసుకోవడానికి గూగుల్ భాగస్వామ్యం లేదా నిర్దేశకత్వం కావచ్చు. కానీ ఇక్కడ కథ నడిపేదంతా అదాని గ్రూప్.